హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దీనికి ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో అండి ఇదైతేను. ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఆహ్, ఇక్కడ హుక్ పట్టీ వేస్తున్నానండి. తాడులు పట్టి, హుక్ పట్టీ కూడా 2 పార్ట్స్‌కి కూడా వేసేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నాకు వీడియో క్లిప్ మిస్ అయిందండి. అది ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ చేయటం, ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేయటం అనేది. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొక దానిలో కంపల్సరీ మీకు ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా షేర్ చేస్తానండి. హ్మ్. ఇప్పుడు దీనికొచ్చేసి కింద హ్మ్. షేప్ పట్టీ కాదు కదా! నడుము బెల్ట్‌కి ఏ విధంగా వేయాలో అదే విధంగా ఇక్కడ కూడా మనం 2 ఇంచెస్ పట్టీనైతే యాడ్ చేసుకుంటామండి. ఉక్సులు పట్టీ, తాళ్ళు పట్టీ వేసేసుకున్నాక. మీకు వీడియో చివరి వరకు చూసారంటే అర్థమవుతుందండి. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కటింగ్స్ అవి కూడా మోడల్ నెక్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. ఛానెల్‌నయితే ఫాలో అవ్వండి. ఈ నడుం బెల్ట్‌ని కూడా దీనికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో చివరి వరకు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేసుకోవాలి. నేను కొంచెం ఫాస్ట్ మోడ్‌లోనే పెట్టేసానండి. అలాగే పై వైపున టాప్ స్టిచ్ వేసుకుంటే మనకి అక్కడ నీట్‌గా ఉంటుందనమాట. నడుము ముక్క అటాచ్ చేసిన దగ్గర. లోపల వైపుకేసేసాను. కొంచెం లూజ్ కుట్టు వేసేసుకుంటే హ్యాండ్ వర్క్ అయ్యాక కుట్టు విప్ప తీసేసుకోవచ్చండి. ఇది ఇంకొక వైపున కూడా ఇది ఉక్సులు పట్టి. ఇందాక వేసిన తాళ్ళు పట్టి. ఇది గూడా స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నానండి. సేమ్ ఇందాక ఆహ్, రైట్ సైడ్ పార్ట్‌కి ఏ విధంగా వేసుకున్నామో లెఫ్ట్ సైడ్ పార్ట్‌కి కూడా సేమ్ ఇదే విధంగా వేసుకోవాలండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజు చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేయటానికి కూడా. చాలా నీట్‌గా కూడా ఉంటుందనమాట. ఫిట్టింగ్ అది కూడా బావుంటుందండి. కాకపోతే అనుకోకుండా నాకు వీడియో మిస్ అయిందండి. ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేయటం అనేది. మీకు నెక్స్ట్ వీడియోస్‌లో తప్పకుండా పెడతానండి. సేమ్ ఇదంతా కూడా మనం రైట్ సైడ్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా చేయాలండి. దీనికి కూడా ఒక లూజ్ కుట్టయితే వేసేసుకుంటున్నాను. హెమ్మింగ్ అయ్యాక కుట్టు విప్ప తీసేసుకుంటే నీట్‌గా ఉంటుందండి. ఇవి హ్యాండ్స్‌కి ఫ్రంట్ లోతు తీయాలి కదండీ! ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఖర్చుల కోసం పెట్టుకున్న కట్స్ అన్నీ ఒకసారి పెట్టేసుకుంటే, మిడిల్‌లో 1 ఇంచ్ ఇవతలకి, ఖర్చులయిన దగ్గర నుంచి 1 ఇంచ్ ఇవతలకి ఇలా మార్కింగ్ వేసేసుకొని 2 వైపుల మధ్యలో ఆ చివరి నుంచి చివరికి మధ్యలో ఒక మార్కింగ్ వేసుకొని, అక్కడ 3/4 ఇంచ్‌కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. దీన్ని మనం వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలండి. వేసుకున్నట్లుగా కట్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది. ఈ మిడిల్‌లో కూడా ఒక టక్ పెట్టేసుకుంటే ఫ్రంట్ అని చెప్పి మనకి ఒక గుర్తుగా ఉంటుందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా పెట్టేసి షోల్డర్స్ జాయింట్ చేసేసుకోవాలండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో. షోల్డర్స్ జాయింట్ చేసుకునేటప్పుడు నెక్ వైపు నుంచి కాకుండా రెండో వైపు కూడా ఒకవైపు ఎలానో ఇలాగే వస్తుంది. రెండో వైపు కూడా నెక్ వైపు నుంచి కాకుండా ఇలా ఆర్మ్ హోల్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే నెక్ దగ్గర సమానంగా వస్తుందండి. బిగినర్స్‌కి ఇటువంటియన్నీ యూజ్ అవుతాయి స్కిప్ చేయకుండా చూసారంటే. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేనిక్కడైతే లేసు అటాచ్ చేస్తున్నానండి. లేస్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తాననేది చూడండి. ఇదొచ్చేసి స్టార్ నెక్ లాగా ఉంటుందండి. ట్రెండింగ్‌లో ఉన్న నెక్ అనమాట. ఇదే స్టిచ్చింగ్ వీడియో మిస్ అయిపోయిందండి. లేస్ ఇలా స్టార్టింగ్ నుంచి మనకు కావాల్సిన లేస్ తీసుకోవచ్చండి. నేనిక్కడైతే 1 ఇంచ్ వరకు వెడల్పులో ఉన్న లేస్‌నైతే తీసుకొని అటాచ్ చేస్తున్నానండి. షేప్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలండి. సేము ఇది ఎలా ఉంటదంటే, లుక్కు కొంచెం వర్క్ చేయించుకున్నట్లుగా ఉంటుందండి. మనం లేసు తీసుకునేటప్పుడే మంచిగా ఉన్నది తీసుకుంటే మంచి లుక్కొస్తుందనమాట. ఇది మొత్తం ఫినిష్ అయ్యాక మగ్గం వర్కు లుక్ బ్లౌజ్‌లాగా ఉంటుందండి. ఈ కార్నర్‌లో నేను కట్ చేసేసి దాని పైనుంచి మళ్ళీ వేసుకుంటున్నానండి. ఈ షేప్ రావాలి కాబట్టి నేను. నార్మల్‌గా ఇలా చివరి వరకు కూడా నెక్ షేపు ఎలా ఉందో అదే విధంగా కార్నర్స్ కూడా చూసుకుంటూ చక్కగా నీట్‌గా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి పక్కన.
లేస్ కొంచెం మంచిగా తీసుకుంటే మనకి లుక్ గూడా మంచిగా ఉంటుందండి. సేమ్ ఇంకా ఎలా ఉంటుందంటే మగ్గం వర్క్ లుక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. వీడియో కంటే కూడా బా నార్మల్‌గా ఇంకా కలరు డిఫరెంట్‌గా కనిపిస్తుందండి. నార్మల్‌గా ఇంకా బావుంది. బ్యాక్ అంతా కూడా మనకి శారీలో బ్లౌజ్‌లోనే వర్క్ లాగా వచ్చిన వలని ఈ లేస్ కూడా అటాచ్ చేసేసరికి వర్క్ బ్లౌజ్ లాగా చాలా మంచి లుక్ అయితే వచ్చిందండి. ఇలా కార్నర్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా సూదిని కిందకి దింపుకొని కార్నర్ తిప్పుకొని నీట్‌గా వేయాలండి. లేదంటే షేపు మంచిగా రాదు. మీరు చివరి వరకు చూసారంటే ఏ విధంగా వచ్చింది బ్లౌజ్ అనేది అర్థమవుతుందండి. మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నచ్చితే ఫాలో అవ్వచ్చండి. అలాగే మీకు ఈ అంటే ఏ డ్రెస్ కావాలా, ఫ్రాక్ కావాలా అలా ఏది కావాలన్నా సరే నాకు కామెంట్‌లో చెప్తే నేను నెక్స్ట్ వీడియో అది చేయటానికి ట్రై చేస్తానండి. కార్నర్స్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. లేదంటే కార్నర్ అనేది నీట్‌గా రాదు. మొత్తం చివరి వరకు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి. ఆర్మ్ హోల్ వైపుకి ఇక్కడ ఆర్మ్ హోల్ వైపుకి వెళ్ళేలాగా వేసుకోవాలండి. ఇక్కడ నాకు కొంచెం ఎక్కువుందని చెప్పేసి కట్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ పక్కమ్మట ఇంకొక స్టిచ్ వేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. చూసారా? చాలా నీట్‌గా ఉంది. బాగా కనపడుతుందండి. ప్రిన్సెస్ కట్ వీడియో క్లిప్పే మిస్ అయిపోయిందండి. నేను కంపల్సరీ మీకు నెక్స్ట్ వీడియోస్‌లో ప్రిన్సెస్ కట్ స్టిచ్చింగ్ కూడా పెడతాను. ఇదయిపోయిన తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకొని, సైడ్ జాయింట్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. కార్నర్స్ దగ్గర ఇలా సూది డౌన్‌లోకి పెట్టేసుకొని తిప్పుకోవాలి. లేదంటే షేప్ సరిగ్గా రాదు. హ్మ్. అయిపోయిందండి. ఇక్కడ చూసారు కదా! చక్కగా నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకుంటే అయిపోతుంది. హ్యాండ్స్‌కి కూడా లేసు నేను అటాచ్ చేస్తున్నానండి. కొంచెం తక్కువగా ఉందని చెప్పేసి ఖర్చుల్లోకి లేకుండా పైన మట్టుకు కనపడితే సరిపోతుందని అంతవరకు వేసేస్తున్నానండి ఇక్కడ నేను. ఖర్చుల్లోకి లేకపోయినా పైకి కనిపించే వరకు ఉన్నా పర్వాలేదు బానే ఉంటుందండి. మీకు కావాలంటే చివరి వరకు ఏసేసుకోవచ్చు. ఇక్కడ నాకు లేస్ లేదు కాబట్టి ఈ విధంగా వేసానండి. ఇక్కడ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు బ్యాకు, ఫ్రంటు ఇలా పెట్టుకొని కరెక్ట్‌గా ఉన్నదా లేదా అని చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి సైడ్ జాయింట్స్ ఏసేటప్పుడు చక్కగా నీట్‌గా ప్లస్ గుర్తు కూడా వస్తుందండి. ఇక్కడ నాకు 2 వైపులా కూడా సమానంగా వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్‌ని షోల్డర్ మధ్యలోకి కట్స్ ఇచ్చాం గదా! హ్యాండ్‌కి కూడా. ఆ కట్ పెట్టింది షోల్డర్ మధ్యలోకొచ్చేలాగా ఇలా వన్ సైడ్ నేనైతే ఈ విధంగానే హ్యాండ్స్ వేసుకుంటానండి. చివరి నుంచి ఒకేసారి వేసేయను. ఇలా వేసుకుంటే మంచిగా వస్తుందనమాట. నేనైతే చాలా వరకు ఎప్పుడు గూడా ఇలానే వేస్తాను. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకొని హ్యాండ్‌కి జాయింట్ చేసేసుకోవాలి. లాగి పట్టినట్టుగా హ్యాండ్‌ని లాగి పట్టినట్టుగా పట్టుకోకూడదండి. ఫ్రీగా వదిలేసినట్లుగా ఉండాలి. అప్పుడు హ్యాండ్‌కి కూడా మనకి టైట్‌గా పట్టినట్టు కాకుండా ఒంటికి ఫ్రీగా ఉన్నట్టుగా ఉంటదనమాట. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇదొకటి పాటించాలి. ఇలా అయిపోయిన తర్వాత సైడ్ జాయింట్స్ వేసేయాలండి. ఇక్కడ నేను లూజ్ అనేది టేప్‌తో చూసుకుంటున్నాను. 4:30 అంగుళాలకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఈ అమ్మాయి హ్యాండ్ చాలా సన్నగా ఉంటుందండి. ఇలా మనం ఒక మార్కింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ వేసుకుంటే చక్కగా చివరి వరకు కూడా స్ట్రెయిట్‌గా వస్తుందనమాట. ఇలా నేను మార్కింగ్ వేసేస్తున్నాను.
ఈ మార్కింగ్ వేసుకున్న విధానాన్ని మార్కింగ్ వేసుకున్న దాని పైనే స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలాగా 3, 3 కుట్లు వరకు వేసేసుకోవాలి సైడు. ఎప్పుడైనా మనం విప్పకున్నా సరే ఒక 2 కుట్లైనా ఉంటాయి కాబట్టి ఇలా 3 మాక్సిమం 3 కుట్లేసుకుంటారండి ఎవరైనాను. రెండో వైపు కూడా నేను సేమ్ ఇదే విధంగా హ్యాండ్ జాయింట్ చేసేసాను. సైడ్ కుట్లు కూడా వేసేసానండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఒక సైడ్‌దే నేను వీడియో షేర్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్‌లో అయితే తెలియజేయండి. ఇదిగోండి బ్లౌజ్ చూసారా ఎంత బావుందో మొత్తం తిరిగేసాక చక్కగా మంచి లుక్‌గా కనిపిస్తుందండి. మొత్తం మగ్గం వర్కు లాగా అంటే హెవీ వర్క్ లాగా బ్లౌజు కనిపిస్తుందనమాట. చాలా బావుందండి. చాలా నీట్‌గా చక్కగా ఉందండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ అయితే చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.